అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. యుద్ధానికి చమురు ధరతో ముడిపెట్టింది. మరోవైపు ఒంటరి పోరాటం చేస్తున్న ఇరాన్కు మద్దతు ప్రకటించింది రష్యా. ఇంతకీ అమెరికాకు ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? రష్యా మద్దతు వల్ల ఇరాన్కు ఒరిగేదేంటి? బ్యారెల్ చమురు ధరను $200కు పెంచాలనుకుంటున్నారా? అయితే ఆటను కొనసాగించండి. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ ఇచ్చిన వార్నింగ్. అమెరికా కనుక తమపై యుద్ధాన్ని కొనసాగిస్తే మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పింది ఇరాన్. యుద్ధంలో తాజా పరిస్థితులను వివరిస్తూ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ మిలిటరీ అధికార ప్రతినిధి ఇబ్రహీం జోల్పగ్లెరీ. ఒక్క అమెరికాకే కాదు, పూర్తిగా చమురు దిగుమతులపై ఆధారపడిన ప్రపంచ దేశాలన్నింటినీ పరోక్షంగా హెచ్చరించింది ఇరాన్. తమ దేశంలోని చమురు శుద్ధి కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడాన్ని ఖండించింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న పిరికి, అమానవీయ దాడులను ఇస్లామిక్ దేశాలు ఖండిస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. కాని పక్షంలో తాము కూడా ఇతర గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది ఇరాన్. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ ఒంటరిగానే పోరాడుతూ వచ్చింది. ఇరాన్కు వ్యూహాత్మక మద్దతిస్తూ వచ్చింది రష్యా. తాజాగా ఇరాన్కు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇజ్రాయెల్, అమెరికాలతో చేస్తున్న యుద్ధంలో తమ మిత్రదేశమైన ఇరాన్కు పూర్తి మద్దతిస్తామని ప్రకటించారు. అంతేకాదు, టెహ్రాన్కు మాస్కో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పుతిన్. అంతేకాదు, ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికైన ముస్తఫా ఖమేనీకి అభినందనలు తెలిపారు పుతిన్. మొత్తానికి ఇప్పటి వరకు ఇరాన్కు నైతికంగానే మద్దతిస్తూ వచ్చింది రష్యా. ఇకపై పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్న ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.